నమస్తే, వెల్కమ్ టు విభావరి నేచర్. ఇది పీస్ లిల్లీ మొక్క. మొన్న నర్సరీకి వెళ్ళినప్పుడు తీసుకొచ్చిన కదా, 100 రూపీస్ పెట్టి. దాన్ని ఇప్పుడు రిపోర్టింగ్ చేస్తున్నా. అట్లనే దానికి పిలకలు ఉంటాయి కదా, ఆ పిలకల్ని 4 పిలకల్ని 4 కుండీలలో పెట్టిన 4 మంచిగా బతికినాయి. ఈ పీస్ లిల్లీ మొక్కలు నేను ఎట్లా పెట్టుకున్నాను, సాయిల్ మిక్స్ ఏంది, దీని కేర్ ఏంది, అసలు ఎందుకు మనం దీన్ని ఎక్కువ ఇంట్లో ప్రిఫర్ చేయాలనేది తెలుసుకుందాము. దీన్ని వేరే కుండీలోకి మార్చుకుందాం. ఇదైతే ఈ బ్లాక్ కుండీలో ఉన్నదైతే సాయిల్ మిక్స్, ఇంతకుముందు నార్మల్ సాయిల్ మిక్స్ వేసుకుంటారు కదా అది. ఇది మాత్రం దీంట్లో సాయిల్ లేదు, మట్టి లేకుండా ఓన్లీ కోకోపిట్, వర్మీ కంపోస్ట్, నీమ్ పౌడర్, కొంచెము మైక్రోబిక్స్ కలుపుకున్నాను. ఇది బయో ఫర్టిలైజర్. ఇట్లా ఈ ఒక మొక్కను ఈ సాయిల్ మిక్స్ లో, మిగతా 3 మొక్కలు ఈ కోకోపిట్ లో పెట్టాలనుకుంటా. వంటకి మొత్తం ఇతర పాత్రలు వాడి ఈ అల్యూమినియం పాత్ర ఇట్లా యూజ్ చేస్తున్నా. మీరు కూడా అల్యూమినియం పాత్రలు అవాయిడ్ చేయండి. ఇత్తడిలో కానీ, స్టీల్లో కానీ, మట్టి పాత్రలో కానీ వండుకోండి. ఇప్పుడు ఈ మొక్క విషయానికి వస్తే, కోకోపిట్ లో ఎందుకు ట్రై చేయాలనుకుంటున్నా అంటే, నేను తీసుకొచ్చినప్పుడు ఇప్పుడు ఈ మొక్క ఉన్నది కోకోపిట్ లోనే ఉంది, మట్టి లేదు, మొత్తం కోకోపిటే. అబ్బాయి కూడా చెప్పాడు కోకోపిట్ లోనే ఉందని చెప్పేసి. చాలా మంచిగా అనిపిస్తుంది, లైట్ వెయిట్, మంచిగా గ్రీనరీగా ఆకులు, చూడడానికి చాలా అందంగా అనిపిస్తుంది. ఒక కార్నర్ లో పెట్టినా కూడా మంచి లుక్ వస్తుంది. కార్నర్ కి దీన్ని రూట్స్ డిస్టర్బ్ కాకుండా కొంచెం అట్లా ట్యాగ్ చేసేసి తీసిన. చూడండి, రూట్స్ అన్ని కూడా చాలా హెల్దీగా ఉన్నాయి, మొత్తం అన్ని ఇట్లా పట్టేసుకునేట్టున్నాయి. తీయడం కష్టమే అయ్యేటట్టుంది. ఈ నర్సరీ నుంచి తెచ్చుకున్న బాక్స్ మాత్రం బలముద్దుగా ఉంది. ఈ కుండి చూడడానికి బల అందంగా అనిపిస్తుంది, పొడుగ్గా ముద్దుగా. 4 కుండీలు అయితే రెడీ చేసుకున్నాను, ఒక్కొక్కటి ఒక్కొక్క సైజు ఉంది. ఈ సాయిల్ మిక్స్ ఉన్నది మాత్రం కొంచెం పెద్దగా ఉంది, మిగతా అన్ని కొంచెం చిన్నగా ఉన్నాయి. కొంచెం హైట్ ఎక్కువ ఉన్నాయి, కొంచెం వెడల్పు ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా తీసుకున్నాను. ఇవి మనకు సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఫ్రూట్స్ అట్లా తీసుకున్నప్పుడు ఇస్తారు. ఇవి ప్లాస్టిక్ కాదు, ప్లాస్టిక్ కవర్ కాదు. ఇది మనకి ఇండోర్ ప్లాంట్స్ కి మనం వాటరింగ్ వేసినప్పుడు మట్టి బయటకు వచ్చేస్తుంది, మామూలుగా కుండ పెంకలు పెట్టుకుంటే. అట్లా కాకుండా ఇట్లాంటివి పెట్టుకుంటే మనకు ఆ మట్టి అనేది బయటికి రాకుండా ఉంటుంది. నేను అందుకే యూజ్ చేస్తున్నాను. ఇక ఈ పీస్ లిల్లీ మొక్కను మనం ఇండోర్ ప్లాంట్ గా ఎందుకు ఎంచుకోవాలి, ఎందుకు అంత ఇంపార్టెన్స్ దీనికి చెప్తున్నా అంటే, ఇది మన ఇంట్లో ఉన్న గాలిని స్వచ్ఛంగా మారుస్తుంది. ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే, కార్బన్ మోనాక్సైడ్, ఫార్మాల్డిహైడ్, బెంజిన్, ధూళి రేణువులు ఇలాంటివన్నీ ఉంటాయి మన ఇంట్లో. ఎందుకంటే మనము ఫోన్స్ యూజ్ చేయడం కానీ, టీవీలు, కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, ఫ్రిడ్జ్లు, ముఖ్యంగా మైక్రో ఓవెన్స్, లాస్ట్ కి మనం ఫ్లోర్ క్లీన్ చేసే క్లీనర్స్ నుంచి కానీ, స్టవ్స్ నుంచి, ఇవన్నీ కూడా చాలా ఈ కార్బన్ మోనాక్సైడ్, బెంజిన్ ఇవన్నీ విడుదలైతాయి కదా. ఇవన్నిటిని ఇవి పీల్చుకొని మనకి ఆక్సిజన్ అందిస్తుంది. మనం ఇండోర్ ప్లాంట్స్ ని ఎన్ని పెంచుకుంటే అంత మంచిది. మన కళ్ళు ఎప్పుడు కూడా పచ్చదనాన్ని చూస్తూ ఉండాలి, స్ట్రెస్ తగ్గిపోతుంది. దీనికి ఫ్లవర్స్ కూడా వస్తాయి, కాకపోతే ఆ చెట్టు ఏజ్ ని బట్టి ఫ్లవర్స్ వస్తాయి. ఫస్ట్ లీఫ్ ఇట్లా వైట్ లాగా వచ్చి దాని కింద ఫ్లవర్స్ వస్తాయి, అది కూడా చాలా అందంగా ఉంటది. ఒకసారి ఫ్లవరింగ్ వస్తే అది 2.5 months ఉంటది. ఆ ఫ్లవరింగ్ వచ్చినప్పుడు చాలా అందంగా ఉంటుంది. నేను నర్సరీలో చూసినాను. ఇంకొకటి ఏంటంటే, మన ఫ్లవరింగ్ కోసం అని కాదు, ఈ లీవ్స్ కూడా చాలా అందంగా ఉంటాయి, చాలా షైనీగా, గ్రీనరీగా మీకు కనిపిస్తున్నాయి కదా ఎంత బాగుంటాయో. దీనికి చేయాల్సిందల్లా మనం ఏంటంటే, 2-3 days ఒకసారి ఖచ్చితంగా లీవ్స్ మీద వాటర్ స్ప్రే చేసి, దాన్ని కాటన్ క్లాత్ తో కానీ, లేదంటే టిష్యూ పేపర్ తో కానీ క్లీన్ చేసుకుంటే చెట్టు చాలా హెల్దీగా ఉంటది. నాకు ఆ నర్సరీ అబ్బాయి చెప్పిన ఫస్ట్ పాయింట్ అంటే ఇదే, దాన్ని వాటరింగ్ స్ప్రే చేసి క్లీన్ చేసుకోవడం లీవ్స్ అని చెప్పేసి. ఈ పెద్ద ఉన్న మొక్కనైతే నేను ఈ పెద్ద కుండీలో పెట్టుకుంటున్నాను. సాయిల్ మిక్స్ చేసుకున్నాం కదా, దాంట్లో పెట్టుకున్నాను. పెద్దదైతే 4 కుండీలలో పెట్టుకున్న మొక్కలు అస్సలు ఆకులు కూడా వడలిపోలేను. చూడండి, మీరే లాస్ట్ చూస్తారు కదా, చాలా మంచిగా బతికినాయి అన్ని కూడా. సాయిల్ డ్రై అయిన తర్వాతనే వాటరింగ్ ఇచ్చుకోవాలి. వాటరింగ్ విషయానికి వస్తే ఫుల్ సన్లైట్, డైరెక్ట్ సన్లైట్ లో పెట్టకూడదు. మరి అట్లని చెప్పి మరీ మొత్తం డార్క్ ఉన్న రూమ్ లో కూడా పెట్టకూడదు. ఒకవేళ అట్లా డార్క్ ఉన్న రూమ్ లో పెట్టాల్సి వస్తే అట్లీస్ట్ 2 days ఒకసారి మళ్ళీ లైటింగ్ తీసుకోవడం మంచిది. సెమీ షేడ్ లో ఉండాలి, అంటే మనం బాల్కనీస్ లో కూడా పెట్టుకోవచ్చు. ఇంట్లో కూడా కొంచెం లైటింగ్ ఉన్న ప్లేస్ లో పెట్టుకోవడం మంచిది. 2 days ఒకసారి లీవ్స్ మీద వాటర్ స్ప్రే చేసి దాన్ని క్లీన్ చేసుకుంటే మొక్క అనేది హెల్దీగా ఉంటుంది. ఇంతకు మించిన కేరింగ్ అనేది ఏముండదు. ఏ మొక్క అయినా కూడా, ఇండోర్ ప్లాంట్స్ మనం ఒక్కసారి సాయిల్ మిక్స్ కరెక్ట్ గా చేసుకొని పెట్టుకుంటే 2 రోజులకు ఒకసారి మనం గ్లాస్ నీళ్ళు తాగుతున్నప్పుడు మనం తాగకన్నా ముందు కొన్ని చుక్కలు వస్తే చాలు. ఈ పీస్ లిల్లీ అనే కాదు, ఇండోర్ ప్లాంట్స్ ఏవైనా కూడా పెట్టుకోవడానికి ట్రై చేయండి.
నేను ఎలా సాయిల్ మిక్స్ చేసుకుంటానేది కూడా మన ఛానల్లోనే వీడియో ఉంది. మీరు కొత్త వాళ్ళు ఎవరైనా అయితే వీడియో తప్పకుండా చూడండి, నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. ఇప్పుడు పెట్టుకునేటివన్నీ కూడా ఇప్పుడు కోకోపీట్లో మిక్స్ చేసిన కదా వాటిలోనే పెట్టుకుంటున్నా. మనం ఏదైనా ఇండోర్ ప్లాంట్ అయినా అవుట్డోర్ ప్లాంట్ అయినా మన నర్సరీ నుంచి తెచ్చిన వెంటనే కూడా నన్ను రీపాట్ చేయకూడదు, కొన్ని రోజులు అట్లా వదిలేయాలి. ఎందుకంటే దానికి వాతావరణం మారిపోతుంది. నర్సరీ నుంచి మన ఇంటి వాతావరణం వేరు కదా. వెంటనే మనము మట్టిని కూడా మనము అది వేరే ఒక మట్టికి ఫిక్స్ అయి ఉంటుంది కదా, మన సాయిల్ మిక్స్ వేరే లాగా ఉంటది. అట్లా వెదరు ఇట్లా మట్టి అన్ని ఒకేసారి చేంజ్ అయ్యేసరికి మొక్క అనేది షాక్ గురై ఒక్కోసారి చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అట్లా కాకుండా దాన్ని ఒక 1 వీక్ అట్లా వదిలేసి అది కొంచెం సెట్ అయిన తర్వాత అప్పుడు మనము రిపోర్ట్ చేసుకుంటే కొంచెం బాగుంటది. ఈ బాక్స్ అయితే నేను పికిల్ పెట్టుకోవడానికి తీసుకొచ్చుకున్నా. ఒక 2-3 ఇయర్స్ అయింది. ఇక ఈ ప్లాస్టిక్ వాటిలో అట్లాంటి స్టోర్ చేయొద్దని చెప్పి మొత్తం గాజు వాడుతున్నాను. గాజు బాటిల్స్, అది గ్లాస్ బాటిల్స్ వాడుతున్నా. వీటిలో మొక్కలన్నా పెట్టేసుకుందాం, ఎందుకంటే టక్కని మనం భూమి మీద పడేయలేం కదా ప్లాస్టిక్ ని. అందుకనే దీంట్లో ఈ మొక్క పెడుతున్నాను. కానీ చాలా అందంగా అనిపించింది మొక్క పెట్టిన తర్వాత. ఆ బాక్స్ షేప్ కూడా బాగుంది కాబట్టి నాకు ఆ మొక్క మంచిగా అనిపించింది. ఇందులో బాగా సెట్ అయింది అనిపించింది. ఒక ఇండోర్ ప్లాంట్ తెచ్చుకుంటే మనము దాన్ని ఒక్క దాని నుంచి ఒక 4-5 చేసుకోవచ్చు ఈజీగా. అంటే మనం ఇప్పుడు నేను ఇది 100 రూపీస్ తెచ్చిన కదా, అంటే 4 మొక్కలు. దీన్ని ఇప్పుడు ఆ పెద్ద మొక్క నుంచి ఇంకొకరు కూడా చేసుకోవచ్చు. ఒక 5 మొక్కలు చేసుకున్నాం అనుకోండి, ఈచ్ వన్ మనం 20 రూపీస్ పడ్డట్టు కదా. 20 రూపీస్ అనేది పెద్ద అమౌంట్ అయితే కాదు కదా, కానీ దానివల్ల వచ్చే బెనిఫిట్స్ మాత్రం చాలా ఎక్కువ. మనము అట్లా 5 మొక్కలు చేసుకొని ఒక 2 మొక్కలు మన ఇంట్లో పెట్టుకొని మిగిలిన మొక్కలు వేరే వాళ్ళకి ఇవ్వడము, అంటే మన ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి ఇవ్వడము, అట్లాంటివి కూడా చేయొచ్చు. చాలా తక్కువ బడ్జెట్ లో ఒక మంచి హెల్తీ ఎయిర్ ని మనం తీసుకుంటున్నట్టే ఈ లెక్క ప్రకారంగా చూస్తే. అందుకనే తప్పకుండా ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకోవడానికి ప్రిఫర్ చేయండి. ఇంకా మనం నర్సరీ నుంచి తెచ్చుకోవాలని ఏం కాదు, ఎవరింట్లో ఉన్నా కూడా కొన్ని లీఫ్ ద్వారా ప్రాపగేట్ చేసుకోవచ్చు, కొన్ని స్టెమ్స్ ద్వారా ప్రాపగేట్ చేసుకోవచ్చు. ఇట్లాంటి పిలికల ద్వారా ఎట్లా అయితే చేసుకోవచ్చో మనం ఆ విధంగా కూడా ట్రై చేసుకోవచ్చు, మనం కొరద్దు అనుకుంటే. ఇదైతే ఐకియా నుంచి తెచ్చుకున్నా వైట్ది, దీంట్లో సెట్ అయిపోయింది. ఇది చిన్నది. ఇట్లా అన్ని 4 మొక్కలు అయితే పెట్టేసుకున్నాను. మొక్క పెట్టడం అయిపోయింది. కొంచెం బాగా ప్రెస్ చేయండి మొక్క పెట్టిన తర్వాత సాయిల్ ని. తర్వాత ఇప్పుడైతే నేను వాటర్ పోసుకుంటాను అన్నిటికీ. మనం మొక్క పెట్టిన వెంటనే మట్టిని బాగా ప్రెస్ చేయడము, వాటర్ ఇచ్చుకోవడం అనేది కంపల్సరీ. అయిపోయింది. ఈ రోజుగా నేను చేయాల్సిన పని అయితే అయిపోయింది. ఇది 5 డేస్ తర్వాత నేను చూపించేది. అసలు ఒక్క లీఫ్ కూడా ఇట్లా వడలినట్టుగా అనిపించలేదు. నేను పెట్టినప్పుడు ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో ఇప్పుడు కూడా నాకు అంతే ఫ్రెష్ గా అనిపిస్తున్నాయి. అసలు ఎందుకో నేను ఉన్నాయి, మా ఇంట్లో వేరే ఇండోర్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి, కాకపోతే నాకు ఎందుకో చాలా బాగా అనిపించింది ఈ పీస్ లిల్లీ. నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తా అసలు నా దగ్గర ఇంకా వేరే ఏమి ఉన్నాయో. నాకు ఎందుకో ఇది మాత్రం చాలా బాగా అనిపించింది. ఈ చిన్న లీఫ్ నేను పెట్టినప్పుడు ముడుచుకొని ఉండే ఎంత ముద్దుగా ఇట్లా విచ్చుకుందో. అన్ని కుండీలలో మొక్కలు బాగా వచ్చినాయి నాకు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది చిన్న కుండీలో కూడా పెట్టవచ్చు కాబట్టి చిన్న పిల్లలకి ఇస్తే భలే ఎంజాయ్ చేస్తారు. తప్పకుండా ట్రై చేయండి, పెట్టుకోండి మీరు కూడా. ఇది ఈరోజు వీడియో బాగుంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సెలవు.